హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పొడి ఉప్మా అండి. దాన్ని ఎలా చేసుకోవాలో ఈజీ వేలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పొడి ఉప్మా కోసం నేను 6 గ్లాసెస్ రవ్వ తీసుకున్నానండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఉప్మా వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాం. 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఒక 4 టీ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కాజు కూడా వేసుకోవచ్చండి, ఉంటే బాగుంటుంది. 6 గ్లాసుల రవ్వ తీసుకున్నాం కదండి, 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత 5 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మసులుతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి రవ్వ వేసేసుకోవాలి. ఇట్లా రవ్వ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇలా మంచిగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టేసేయాలి. మంటని పెట్టేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి పొడి పొడి అయ్యే వరకు. ఇందులోకి ఒక పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి చూద్దామండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మంచిగా పొడి పొడి అయ్యే వరకు ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. నేను చాలా ఈజీ వేలో చెప్పానండి. ఇంకా అందరూ పల్లీలు, శనగపప్పు, కాజు అన్నీ వేసుకుంటారు ఇందులో. నేను చాలా ఈజీగా చెప్పాను. వేడివేడిగా పొడి ఉప్మా రెడీ అయిపోయిందండి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.